హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంతో మసాలా గుడ్డు కర్రీ చేస్తున్నాను. చాలా ఈజీగా తేలిక పద్ధతిలో చేస్తున్నాను. ఇట్టే ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి ఒక లైక్ అనేది ఇవ్వండి. ముందుగా వీడియో అనేది కోడిగుడ్లని నీళ్ళు పోసి కడగాలి. ఫస్ట్ కడగాలి. కడిగితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు నా వీడియో వంటలు అనేది చక్కగా నేను కూడా ముందుకు వస్తాను. మీ సపోర్ట్ అనేది నాకు వచ్చిద్ది. కోడిగుడ్లని నీళ్ళు పోసి కడగాలి. అవి మురిగినవా మంచివా చెడ్డవా అనేది తెలిసిద్ది. తేలితే కనుక మురిగిపోయినట్టు, అడుగునికి వెళ్ళిపోతే నీళ్ళు అడుగునికి వెళితే మంచి కోడిగుడ్లు. అందుకనేసి కోడిగుడ్డుని ముందుగా క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఆ తర్వాత ఒకటి మరలా నీళ్ళు కోడిగుడ్డు మునిగేటట్టుగా నీళ్లు పోసుకొని అందులో ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. లోలో పెట్టేసి ఉడికించుకుంటే వెంటనే ఉడికిపోయిద్ది ఫ్రెండ్స్. కోడిగుడ్లు మసాలా ఎగ్ కర్రీ తయారు చేస్తున్నా. సూపర్గా ఉంటుంది. 5 స్టార్ వాటర్లో స్టైల్లోనే చేస్తున్నాను. ఎంత రుచిగా, ఎంత ఈజీగా, ఎంతో తొందరగా అయిపోయిద్ది. మీరు చేసే ఉంటారు, చెయ్యరని కాదు, నేను కూడా తయారు చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసి హాస్టల్లో ఉన్నవాళ్ళు, కాలేజీ హాస్టల్లో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ దాకా ఈ కోడిగుడ్డు కర్రీని ఈజీగా తయారు చేసుకునే సింపుల్ పద్ధతిలో తయారు చేస్తున్నాను. చాలా రుచిగా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. చూడండి, ఆ కోడిగుడ్లు మునిగి అంతవరకు నీళ్లు పోసి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అవి తీసి వేడి తగ్గినాక అవి తీసి ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా నీళ్ళు పోసి. తర్వాత ఒక బాండీ తీసుకొని చూడండి, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని గుడ్డు మసాలా కర్రీకి పెద్దలపాయ ముక్కలు 1 కప్పుడు, పెద్దలపాయ ముక్కలు 1 కప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. భలే టేస్టీగా రుచిగా ఉంటుంది. ఆ తరువాత చూడండి, 1 కప్పు టమాటాలు వేసుకోవాలి. ఆ ఆయిల్లో వేగనివ్వాలి ఫ్రెండ్స్. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది తగ్గేదే లేదు, బాగుంటుంది. జీడిపప్పులు వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వద్దు. కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవాలి. చక్కగా దోరగా వేగనివ్వాలి. లోలో ఉంచేసి వేగనిచ్చినాక సమయం అనేది పట్టకుండా ఉండదు. మనం ఇదే విధంగా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా తగినంత అందులో పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని వేగనిచ్చినాక బాగా రుచి అనేది 3 ఇంతలు ఎక్కువగా పెరిగింది. ఇదే విధంగా తయారు చేసుకొని తింటూ ఉంటే గుడ్డు మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు పసుపు ఉప్పు వేసుకొని మరీ 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకుంటే మందపాటి గిన్నెలో వేసి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి కలుపుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది. మనం చేసి ఒకే రకంగా ఏం చేస్తాము, ఎవరి టేస్ట్ వాళ్ళది. రుచిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం ఎవరైనా. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఈలోపు ఒక లైక్ అనేది ఇచ్చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇందు దాకా చూడండి. ఆ తర్వాత 1 కప్పు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. 1 కప్పు నీళ్ళు పోసేసి కలుపుకొని ఉడికితే సూపర్ టేస్టీగా ఉంటుంది. లోలో ఉంచేసి ఉడకనించినాక పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేయటానికి కూడా ఉంచుకోవాలి, బాగుంటుంది. ఆ తర్వాత చింతపండు రెబ్బ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాలి. చల్లారినాక ఆ గ్రేవీ అంతా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. గుడ్డు కర్రీ మసాలా
మసాలాతో చేస్తున్నాం, బాగుంటుంది. చిన్నవాళ్ళేంది పెద్దవాళ్ళేంది ఇది 2 రోజుల దాకా కూడా ఉంటుంది. చపాతీలు రైస్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ మరలా ఇంకో గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ అనేది కొంచెం వేగనివ్వాలి. ఎన్ని కావాలంటే అన్ని, 10 కానీ 12 కానీ 6 కానీ 3 కానీ 2 కానీ ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకొని కొంచెం కారం పసుపు కొంచెం వేయినట్టు ఉప్పు కూడా ఇందాక ఆ గ్రేవీలో వేసేసాను, బాగుంటుంది. సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు మనం, సరిపడినంత ఉప్పు కారం పసుపు రుచికి సరిపడినంత. ఇప్పుడు 2 నిమిషాల సేపు ఇదే విధంగా దొర్లించుకుంటూ చక్కగా చూడండి గుడ్లు అనేది కారం పసుపు చిటికిడంతా సాల్ట్ వేసి దొర్లించి వేగనిచ్చాం, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా చూడండి, ఇంటి దాకా. ఇదే విధంగా 2 నిమిషాల సేపు వేగనిచ్చినాక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఒకటి సింపుల్గా జాగ్రత్తగా పొయ్యి దగ్గర ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. కోడిగుడ్డు మసాలా కర్రీ, బిర్యానీ ఆకు, అదే ఆయిల్లో బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు హోమ్ గరం మసాలా పౌడర్ కొంచెం వేసాం. అందులో ఏముంటాయో తెలుసు కదా ఫ్రెండ్స్, మనం పలావ్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా, అవే కొంచెం వేసా స్మెల్ కోసం, బాగుంటుంది. 2 పచ్చిమిర్చి చీలికలేగా వేసుకోవచ్చు, బాగుంటుంది. రుచి అనేది పెరిగిద్ది. ఆ గ్రేవీ అంతా మసాలా గ్రేవీ అంతా వేసుకొని మరలా కలుపుకోవాలి. ఈ సమయాన ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి, బాగుంటుంది ఫ్రెండ్స్. తక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మరలా కారం కానీ ఉప్పు కానీ అసలుకి స్మెల్ అయితే దంచి కొడతాం, బాగా వస్తుంది. ఇక వదిలిపెట్టకుండా తినేస్తాం ఈ గుడ్డు కర్రీ అనేది. ధనియా పౌడర్ వేసుకోవాలి, మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకున్న అన్నీ ఇంట్లో ఉన్నాయే ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకొని చక్కగా తినచ్చు. కొంచెం ఒకప్పుడు అన్ని నీళ్లు జార్లో మరలా వేసుకొని ఈ గ్రేవీలో కలుపుకున్నాను. మసాలా గ్రేవీలో కలుపుకొని మరలా గరిటెతో 2-3 సార్లు కలుపుకొని అన్నీ సరిపోయినాయో లేవనని చూసుకున్నాను. ఆ తర్వాత ఉన్న కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా మరలా ఉడికించాను. కొత్తిమీర వేసుకొని బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు కరివేపాకు అనేది తీసి కొంచెం వేసాను, బాగుంటుంది. తాలింపులు వేస్తే ఏదో వేయలేదు, అందుకని ఇప్పుడు వేసాను. నేను పోపు వేసేటప్పుడు వేయలేదు. ఇదే విధంగా వేసుకొని తింటూ ఉంటే అసలుకి ఎంత రుచికరమైన కోడిగుడ్డు ఎగ్గు కర్రీ, ఎంతో సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాము, హోటల్లో స్టైల్లోని. ఇది ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, గోధుమ రవ్వ ఉప్మాలోకైనా తినేదాన్ని బట్టి మన ఇష్టం, సూపర్గా ఉంటుంది. ఇంకా పెరుగు చట్నీ పెట్టుకొని తినేయచ్చు, ఎంతో బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఎగ్గు గుడ్డు మసాలా కర్రీ రెడీ అయింది. ఎంతో సమయం పడదు, ఇంట్లో ఉన్న వాటితోనే చకచక చేసేయచ్చు. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది, అన్నీ ఉడికినాయి అని అర్థము. అదేవిధంగా ఇంకొక నిమిషం గుడ్లు వేసాక చుట్టూతా కత్తితో కానీ గెంటితో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ గ్రేవీ అనేది మసాలా అనేది గుడ్డుకు పట్టింది. కత్తికి
కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని ఘాట్లు పెట్టుకుంటే ఆ మసాలా గ్రేవీ అనేది ఎగ్స్కి పట్టించి రుచిగా ఉంటుంది, తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, 2 చపాతీ కానీ ఉప్మా కానీ రైస్ కానీ వేసుకొని పెరుగు వేసుకొని తినేసేస్తే ఎంతో రుచికరమైన మసాలా గుడ్డు కర్రీ రెడీ అయింది. నిమిషాల్లోనే రెడీ అయింది, కాకపోతే కొంచెం సమయం అనేది పట్టింది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 2 టమాటా, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 పచ్చిమిరకాయ ఉంటే చాలు. చూడండి మసాలా గుడ్డు కర్రీ రెడీ అయింది, ఇట్టే రెడీ అయింది, నిమిషాల్లోనే రెడీ అయింది. అన్నీ ఇంత లేట్ అనుకోకుండా చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ గుడ్డు కర్రీ రెడీ అయింది. ప్రతి ఒక్క వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.